తెలంగాణ శాసనసభలో ధరణి పోర్టల్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నెలకొంది. ధరణి పోర్టల్లో అనుభవదారు కాలాన్ని గతంలో తీసేయాలన్న భట్టి విక్రమార్క ఇప్పుడు భూభారతిలో ఎలా పెట్టారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. అయితే అనుభవదారు కాలాన్ని తానెప్పుడు తీసేయాలని చెప్పలేదన్నారు భట్టి విక్రమార్క. అనుభవదారు కాలంతో సామాన్యులకు న్యాయం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇంకోటి ఇప్పుడే చెప్పిండు మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అనుభవదారు కాలంలో అనేక మందిని పెట్టేది చేసిండ్రు. అది అనుభవదారు కాలం కరెక్ట్ కాదని చెప్పి కూడా చెప్పిండ్రు. మరి మళ్ళా ఎందుకు అనుభవదారు కాలం చేస్తున్నారు అధ్యక్ష? ఈ భూభారతిలో అనుభవదారు కాలం మళ్ళా తీసుకొచ్చిండ్రు. ఇవాళ అనుభవదారు కాలం తీసుకొచ్చి మళ్ళీ ఒక దుకాణం తెరుస్తున్నారు అధ్యక్ష. అనుభవదారు కాలం ద్వారా వచ్చిన హక్కులన్నింటినీ కాలరాసి ధరణిని తీసుకొచ్చారు. అది కరెక్ట్ కాదని చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నాను కూడా ఉంటున్నాను అధ్యక్ష అంటే అసలు వాళ్ళు ఏమో అన్యాయం చేసి గాలి కొదిలేశారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మళ్ళీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడి ఆక్యుపేషన్ కాలం ఉండాలని భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. నేను ఆక్యుపేషన్ కాలం ఉండాలని చెప్పా, తీసేయాలని అన్నాడని ఆయన చెప్తున్నాడు. నేను తీసేయాలని చెప్పలే. మీ కావాలంటే పాత రికార్డ్స్లో కూడా తీయండి. నేను అపోజిషన్ లీడర్గా ఉండి అక్కడి నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడే ఆక్యుపేషన్ కాలం ఉండాల్సిందే.